నందినగర్లోని కేసీఆర్ నివాసానికి సిట్ అధికారులు చేరుకున్న దృశ్యాన్ని చూస్తున్నాం. సిట్ అధికారులు అక్కడ నోటీసులు అందుకోవడానికి ఎవ్వరూ లేకపోవడంతో అక్కడున్న గోడకు అంటించి వెళ్లిపోతున్న దృశ్యాన్ని చూస్తున్నాం. ఇప్పటికే సుమారు 5-5:30 ప్రాంతంలోనే నందినగర్లోని కేసీఆర్ నివాసం దగ్గర ఉన్న సిబ్బంది అంతా వెళ్లిపోయారు. యాజ్ యూజువల్ గా ఎవ్రీడే అదే టైంకి అక్కడి సిబ్బంది వెళ్లిపోతూ ఉంటారు. సో ఇల్లు మొత్తం ఖాళీ అయిపోయింది, నిర్మానుష్యంగా మారింది, చీకటిగా ఉండింది. అయినా సరే సిట్ అధికారులు నందినగర్లోని కేసీఆర్ ఇంటికి వచ్చి అక్కడ సిబ్బందికి నోటీసులు అందించేందుకు ప్రయత్నించారు. కానీ అక్కడ సిబ్బంది లేకపోవడంతో ఇంటికి నోటీసులు అంటించి వెళ్లిపోతున్న దృశ్యాన్ని చూస్తున్నాం. ఆ నోటీసుల్లో స్పష్టంగా పేర్కొన్నారు, ఫిబ్రవరి 1న మధ్యాహ్నం 3 గంటలకు కేసీఆర్ నందినగర్ ఇంటి దగ్గర అవైలబుల్ గా ఉండాలి, విచారణ కోసం తాము వస్తామంటూ సిట్ ఆ నోటీసుల్లో పేర్కొంది. సో ఆదివారం మధ్యాహ్నం 3 గంటలకు కేసీఆర్ ని విచారించేందుకు సిట్ అధికారులు సిద్ధమైపోయారు. కానీ ఇంతకు ముందే కేసీఆర్ సిట్ అధికారులు ఇచ్చిన నోటీసుకు స్పందించారు. మొదటిసారిగా ఇచ్చిన నోటీసులకు ఆ నోటీసులో స్పష్టంగా పేర్కొన్నారు, ఎర్రవల్లి ఫామ్ హౌస్ లో నోటీసులు ఇవ్వాలని, అలానే ఎర్రవల్లి ఫామ్ హౌస్ లోనే తనను విచారించాలంటూ కేసీఆర్ సిట్ అధికారుల్ని కోరారు. కానీ సిట్ అధికారులు ఆయన రిక్వెస్ట్ ని మన్నించకుండా మరొకసారి నోటీసులు నందినగర్ ఇంటికి అంటించిన దృశ్యాన్ని ప్రస్తుతం మనం చూస్తున్నాం. ఆ నోటీస్ లో స్పష్టంగా ఫిబ్రవరి 1న మధ్యాహ్నం 3 గంటలకి నందినగర్ ఇంటి దగ్గర అవైలబుల్ గా ఉండాలి అంటూ నోటీస్ లో పేర్కొన్న దృశ్యాన్ని మనం చూస్తున్నాం. నోటీస్ కి సంబంధించిన దృశ్యం నందినగర్ ఇంటి గోడ కప్పించిన నోటీస్ అని ప్రస్తుతం చూస్తున్నాము. నందినగర్ ఇంటికి చేరుకున్న తర్వాత అక్కడ సిబ్బంది లేరు, ఎవరికి అందించడానికి అక్కడ సిబ్బంది ఎవరు లేకపోవడంతో అక్కడ గోడకి నోటీసులు అంటించిన దృశ్యాన్ని చూస్తున్నాం. నోటీసులు ఇచ్చేందుకు సిట్ బృందం అక్కడికి వచ్చేసరికి సిబ్బంది లేరు. సుమారు 5-5:30కే అక్కడున్న సిబ్బంది అంతా వెళ్లిపోయారు. ప్రతిరోజు 5-5:30 కల్లా ఆ నందినగర్ ఇంటి దగ్గర ఏవైతే బీఆర్ఎస్ కి సంబంధించిన కొన్ని కార్యకలాపాలు జరుగుతుంటాయో అవన్నీ ముగించుకొని అక్కడున్న సిబ్బంది అందరూ 5-5:30కే రోజు వెళ్లిపోతుంటారు. అలాగే ఈ రోజు 5-5:30కి సిబ్బంది వెళ్లిపోయారు. అయితే సిట్ అధికారులు కొద్దిసేపటి క్రితమే నందినగర్ కేసీఆర్ కి సంబంధించిన నందినగర్ ఇంటి దగ్గరికి వచ్చి అక్కడ నోటీసులు ఇచ్చేందుకు ప్రయత్నించారు. కానీ అక్కడ ఎవరూ సిబ్బంది లేకపోవడంతో ఇలా గోడకే ఆ నోటీస్ ని అంటించి వెళ్లిపోయిన దృశ్యాన్ని మనం చూస్తున్నాం. ఆ సిట్ అధికారులు అంటించిన ఆ నోటీస్ ని మనం చూస్తున్నాము. ఆ నోటీస్ లో స్పష్టంగా పేర్కొన్నారు, ఫిబ్రవరి 1న అంటే ఆదివారం మధ్యాహ్నం 3 గంటలకు కేసీఆర్ ఇక్కడ నందినగర్ ఇంటి దగ్గర అవైలబుల్ గా ఉండాలి, సిట్ అధికారులు వచ్చి విచారిస్తారు అన్న విషయాన్ని అక్కడ స్పష్టం చేశారు. పూర్తి వివరాలు మా ప్రతినిధి రాకేష్ లైవ్ ద్వారా అందిస్తారు. రాకేష్, సిట్ అధికారులు అక్కడికి చేరుకున్నారు, ఆ సిబ్బంది లేకపోవడంతో అక్కడే ఉన్న గోడకి ఆ నోటీసుల్ని అంటించి వెళ్లారు. సో ఆ నోటీసుల్లో స్పష్టంగా ఏమని పేర్కొని ఉన్నారు? మరోవైపు ఇటు కేసీఆర్ ని విచారించే విషయంపై ఎలాంటి స్పష్టతలు ఇచ్చారు? సిట్ నోటీస్లో కీలకమైన 4 పాయింట్లు ఉన్నాయి. మొన్న కేసీఆర్ 7 పాయింట్లతో రిప్లై ఇస్తే 4 పాయింట్లతో సిట్ రిప్లై ఇచ్చింది. దాంట్లో కీలకంగా ఒకటైతే కనిపిస్తుంది, ఎట్టి పరిస్థితుల్లో మీరు విచారణకు హైదరాబాద్లో ఉన్నటువంటి మీ నివాసంలో అటెండ్ కావాలి, ఎర్రవల్లిలో ఉన్నటువంటి మీ నివాసానికి రావడం అనేది సాధ్యం కాదు అని చెప్పారు. మీ వయసుకు గౌరవం ఇచ్చి పోలీస్ స్టేషన్ కాకుండా అధికారికంగా మీ రికార్డ్స్లో ఉన్నటువంటి మీ ఇంటికే విచారణకు రమ్మని పిలుస్తున్నాం. దాంతోపాటు మొన్న ఇచ్చినటువంటి 29న ఇచ్చినటువంటి నోటీసుల్లో ఎక్కడైతే మీ అధికారిక రికార్డులో ఎమ్మెల్యేగా ఉన్నటువంటి నామినేషన్ అఫిడవిట్లో ఉన్నటువంటి అధికారికంగా ఉన్నటువంటి రికార్డులో ఉన్న నందినగర్ ఇంటికి మేము నోటీస్ సర్వ్ చేసాం, అది మీకు అందింది, దానికి రిప్లై కూడా ఇచ్చారు. దాంతోపాటుగా సిఆర్పిసి 160 సెక్షన్ ప్రకారం ఈ కేసుకు సంబంధించిన వివరాలు, ఈ కేసుకు సంబంధించినటువంటి లింక్ అయినటువంటి వ్యక్తులు, సాక్షులు గాను అక్యూజర్ గాను ఆ తెలిసినటువంటి వ్యక్తుల్ని ఎవరిని ఎంక్వైరీ చేయాలన్నా కూడా ఆ పోలీస్ స్టేషన్ పరిధిలోనే ఎంక్వైరీ చేయాల్సి ఉంటుంది. కాబట్టి ఆ పోలీస్ స్టేషన్ పరిధి కాకుండా సిటీలో వితిన్ ద సిటీ ఎక్కడైనా ఉండొచ్చు, ఎక్కడైనా విచారించవచ్చు అనే ఒక వెసులుబాటును కూడా కల్పించాం. దాంతోపాటు అత్యంత కీలకంగా ఎక్కడైతే కేసీఆర్ చెప్పారో ఈ కేసుకు సంబంధించి 65 ఇయర్స్ అబోవ్ ఉన్న వాళ్ళని వాళ్ళ ప్రాంతానికే వచ్చి విచారించాలి, అది వితిన్ ద అవుట్స్కట్స్ కానీ లేదంటే అవుట్స్కట్స్ కానీ లేకపోతే వేరే ప్రాంతం కానీ, దానికి సమాధానంగా ఇది కనిపిస్తుంది. చాలా క్లియర్గా మనం వినొచ్చు.